ఇక్కడ జాబ్ రిజైన్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ జాబ్ ఇద్దరు రిజైన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత సో అంటే మీరు ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. అంటే అక్కడ నుంచి అప్లై చేసారో లేకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనా? తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ప్యాకేజ్ ఎంత ఉంది ఇప్పుడు అని చెప్పచ్చా? మంచిగా ఉంది, చెప్పు. ఏం కాదు, మంచిగానే ఉందా? అంటే గుడ్ ప్యాకేజ్ అని చెప్పు అంతే. వెరీ గుడ్ ప్యాకేజ్. ఎంత 5 కోట్ల పరానం కాదా? అంత సీనే 10 లేదు. కోట్ల అంత సీన్ సత్యన్ అదల్లా చెల్లెలనుకుంటున్నా. లేక సుందర్ పిచ్చాయి ఏమో నాకు మిమ్మల్ని చూస్తుంటే అంత టాలెంట్ ఉందనిపిస్తుంది. ఉండొచ్చు కదా, లేకుంటే ఓన్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కింద మీ అపార్ట్మెంట్ కింద మాట్లాడుకుంటున్నాను. యాక్చువల్గా మన కింద వాచ్మెన్ తో ఇదే డిస్కస్ చేసింది. మన ఇక్కడ ఫ్లాట్ అయితే పెడదామా? కాదు, క్లీనింగ్ కంపెనీ అయినా కానీ అది కంపెనీ కదా, ఏదైనా కానీ. దానికి కూడా 2-3 కోట్లు అయితే అదే చెప్పినా 2 కోట్లతో వచ్చినాం కదా, ఆ 2 కోట్లు దీన్ని ఇన్వెస్ట్ చేస్తే అయిపోతుంది. చూసిరా, వీళ్ళు కొత్తగా ఒక కంపెనీ ప్లాన్ చేస్తున్నారు. అది ఏ కంపెనీ అని నన్ను అడగకండి. నేను సడన్ గా అట్లా నాకు వస్తుండే థాట్స్ వచ్చి నేను బట్టల బిజినెస్ పెడతా, బట్టల ఏదైనా రీల్ చూసిన అనుకో నేను బట్టల బిజినెస్ పెడతా అని వస్తా. తర్వాత ఇంకేదైనా రీల్ చూసిన అనుకో నేను ఈ బిజినెస్ పెడతా నేను దగ్గరకు వస్తుంటాను. సరే, మీ ఇద్దరిలో ఎక్కువ ఇంటెలిజెంట్ ఎవరు? శాంతి. కాదు, ఇంటర్వ్యూ ముందే నాకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట. ఓకే, అంటే ఏదైనా చెయ్యి ఇట్లా చూపి అన్నది. అంటే ఆ క్వశ్చన్ అడిగితే చెయ్యి చూపిస్తూనే ఉంటాను నేను ఇట్లా చూపి అని మర్చిపోయి నేను కూడా ఇట్లా అలవాటు చేసుకున్నాను. నిజంగా మాట్లాడుకురా మీరు? లేదు కదా, కానీ ఇంటెలిజెంట్ మీరే కదా. నేనా? ఇంకా ఐటీలో వర్క్ చేస్తున్నా ఇంటెలిజెంట్. సో మీ కింద ఒక 50 మెంబర్స్ ఉంటారంట కదా, టార్చర్ చేస్తూ ఉంటారా? అస్సలు మీరు టార్చర్ చేస్తారు కదా. అసలు నేను ఎవరిని టార్చర్ చేయను, నన్ను ఎవరు టార్చర్ చేయను.